జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను క్షమించండి రుద్రగారు. మీరు నేను కలవడం అనేది కాలానికి ఇష్టం లేదో లేకపోతే మన కలయిక మన రాతల్లోనే లేదో ఇంత జరిగాక ఇక మళ్ళీ మనం కలవకపోవచ్చు. అందుకే నా మీద మీకు ఆశలు పెరగకూడదని, నన్ను మీరు మర్చిపోవాలని మీరిచ్చిన రింగ్ మళ్ళీ మీకే ఇచ్చేశాను. అది తీసుకునేటప్పుడు మీరు ఎంత బాధపడ్డారో ఇచ్చేటప్పుడు అంతకు మించి 100 రెట్లు వేదన నేను అనుభవించాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఈశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి. పెద్దమ్మా, నాకు తెలిసి ఈశ్వరి, నీ మనసులో ఇప్పుడెంత బాధని మోస్తున్నావో, నీ కళ్ళ వెనక ఎన్ని కన్నీళ్లని దాస్తున్నావో నేనర్థం చేసుకోగలను. కాని నీ బాధని నేను దూరం చేయలేను, నీ కన్నీళ్లని నేను తుడవలేను. అందుకే అన్నీ తెలిసే మౌనంగా ఉండిపోయాను. పెద్దమ్మా, దాని గురించి నేను మెల్లమెల్లగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక మీరు కూడా మర్చిపోండి. ఏది ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది. ఇంతకీ నైవేద్యం తయారు చేయడం పూర్తయిందా? అయిపోవచ్చింది పెద్దమ్మా. అయినా సడన్ గా ఇప్పుడు ఈ శాంతి హోమాలన్నీ ఎందుకు చేస్తున్నట్టు? నువ్వే చూస్తున్నావుగా, కొంతకాలంగా ఇంట్లో ఎవరూ మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపించడం లేదు. అందుకే మీ తాతయ్య పట్టుబట్టి మరి ఈరోజు శాంతి హోమం చేయిస్తున్నారు. నీ మనసులో ఉన్న గందరగోళాలన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా హోమంలో కూర్చో. ఆ దేవుడే మనకో దారి చూపిస్తాడు. రుద్ర గురించి నాకు బాగా తెలుసు రత్నాంగి. వాడిది గెలిచే మనస్తత్వమే గాని ఓడిపోయే మనస్తత్వం కాదు. వాడు గెలవడం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో నేను ఊహించగలను. రుద్ర కనిపించటం లేదు అనగానే కంగారు పడుతుంది అనుకుంటే భయమో బెరుకు లేకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందేంటి? అసలు ఏం జరుగుంటుంది?
పద్మనాభం గారు, హోమం దిగ్విజయంగా పూర్తయింది. దీనివలన ఈ ఇంటికి, ఇంట్లో ఉన్న మనుషులకి వివిధ దోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహాల గతి స్థిమితపడుతుంది. ఈ హోమం యొక్క ప్రతిఫలం వలన ఇక ఏ దుష్టశక్తి మీ ఇంటి వైపు తిరిగి చూడదు. ఏ ఇబ్బందులు ఇంట్లో తలెత్తవు. చాలా సంతోషం పంతులు గారు. అమ్మా ఈశ్వరి, పంతులు గారు, ఈ గుమ్మడికాయ పట్టుకుని నట్టింట్లో 4 వైపులా తిరిగి నమస్కారం చేసుకుని ఈ గుమ్మడికాయని గుమ్మం బయట ముక్కలయ్యేలా పగలగొట్టాలి. ఇక ప్రపంచంలో ఉన్న ప్రశాంతత అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళమ్మా. అలాగే పంతులు గారు. హాయ్ మిరపకాయ్. దిస్ ఈజ్ రుద్ర, లవర్ ఆఫ్ ఈశ్వరి శర్మ. ఇది కల కాదు, నిజమే. నీ ఎదురుగా ఉన్నది నేనే. నన్ను చూడగానే ఆనందపడతావు అనుకుంటే అంత కంగారు పడుతున్నావేంటి ఈశ్వరి? నన్ను చూడగానే నీకు హ్యాపీగా అనిపించలేదా? నవ్వుతూ పలకరించాలనిపించలేదా? ఎమోషనల్గా హక్ చేసుకోవాలనిపించలేదా? చూడగానే మీద పడిపోయి ముద్దు పెట్టేసుకుంటావనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒక్కటి కూడా జరగలేదు. ఏంటి ఈశ్వరి, ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.